హైదరాబాద్ లోని సైదాబాద్ లో సక్సెస్ స్కూల్ ఘటన కలకలం రేపింది. 2వ తరగతి హిందూ విద్యార్థికి కల్మా చదవాలని ఖురాన్ లోని భాగాన్ని హోంవర్క్ గా ఇవ్వడం వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. అయితే విషయం వెలుగులోకి రావడంతో సంబంధిత టీచర్ ను యాజమాన్యం సస్పెండ్ చేసింది. అంతేకాకుండా ఘటనపై స్పందించిన యాజమాన్యం తమ పాఠశాలలో ఎలాంటి మతపరమైన బోధనలు నిర్వహించడం లేదని స్పష్టం చేసింది. మరోవైపు ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల్లో హిందూ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మత మార్పిడికి ప్రయత్నాలు జరుగుతున్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఇలాంటి ఘటనలపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరపాలి అన్నారు. అవసరమైతే సంబంధిత పాఠశాల గుర్తింపును కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఈ ఘటనను ఖండించారు. హిందూ సంస్కృతిపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. పాఠశాల యాజమాన్యంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై సమాజం మొత్తం స్పందించాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులపై ఎలాంటి మతపరమైన ఒత్తిళ్లు తీసుకురాకుండా నిబంధనలను విరుద్ధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పేర్కొన్నారు. అవసరమైతే స్కూల్ గుర్తింపు కూడా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న బీజేపీ నేత కరుణాసాగర్ సక్సెస్ పాఠశాలకు చేరుకున్నారు. బీజేపీ నేతల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని సైదాబాద్ లో సక్సెస్ స్కూల్ ఘటన కలకలం రేపింది. 2వ తరగతి హిందూ విద్యార్థికి కల్మా చదవాలని ఖురాన్ లోని భాగాన్ని హోంవర్క్ గా చేయాలి అని వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. అయితే విషయం వెలుగులోకి రావడంతో సంబంధిత టీచర్ ను యాజమాన్యం సస్పెండ్ చేసింది. అంతేకాదు ఘటనపై స్పందించిన యాజమాన్యం తమ పాఠశాలలో ఎలాంటి మతపరమైన బోధనలు నిర్వహించడం లేదని స్పష్టం చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. ఎస్ బాను, హైదరాబాద్ నగరంలో ఒక మతపరమైనటువంటి చర్య అనేది వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవాలి. సైబాబాద్ లో ఉన్నటువంటి సక్సెస్ స్కూల్లో సెకండ్ క్లాస్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థికి కల్మా చదవాలని కూడా ఖురాన్ లోని భాగాన్ని హోంవర్క్ గా ఇచ్చారనే ఆరోపణలు అయితే వివాదానికి దారి తీసాయని చెప్పుకోవాలి. ఆ హోంవర్క్ డైరీ ఏదైతే ఉందో ఆ డైరీలో చూసుకున్నట్లయితే
ఆ పాపని కల్మా చదవాలి అని హోంవర్క్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు వెంటనే స్పందించడం జరిగింది. అలాగే యాజమాన్యాన్ని కూడా తీవ్రంగా ప్రశ్నించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఏదైతే ఆ కల్మా చదవాలని హోంవర్క్ ఇచ్చిన టీచర్ ని కూడా యాజమాన్యం సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది. కాబట్టి ఈ ఘటనపై వెలుగులోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూడా బయటకు వచ్చి ధైర్యంగా చెప్పడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంటే చాలా మంది కూడా ఇలాంటి మతపరమైనటువంటి ప్రలోభాలకి గురి చేస్తున్నట్లు బీజేపీ నాయకులు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తూనే వచ్చారు. అయితే ఈ ఘటన చోటు చేసుకోవడంలో ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా బీజేపీ నాయకులందరూ కూడా ఖండిస్తూ అలాగే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే సైబాబాద్ లోని ఈ సక్సెస్ స్కూల్లో ఏదైతే విద్యార్థి 2వ తరగతి చదువుతున్నారో ఈ కల్మా చదవాలని అలాగే ఖురాన్ కు సంబంధించిన పాఠాన్ని హోంవర్క్ గా ఇచ్చినట్లుగా కూడా తల్లిదండ్రులు మెయిన్ గా ఆరోపించడం జరిగింది. అలాగే వాళ్ళు ఒక వీడియో కూడా చేసి పంపించడం జరిగింది. ఇలా మతపరమైన ప్రలోభాలకి గురి చేయడం పట్ల యాజమాన్యం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంది అన్నట్లుగా కూడా తల్లిదండ్రులు తీవ్రంగా ఆరోపించారు. అయితే దీంతో వారు పాఠశాలకు చేరుకుని నిలదీయగా యాజమాన్యం వెంటనే ఆ టీచర్ ని సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ ఘటనలు అంటే దేశంలో చాలా చోట్ల కూడా ఈ మత మార్పిడికి సంబంధించి చాలా ఆరోపణలు ఎదురవుతున్నాయి. పెళ్లికి సంబంధించి ప్రేమ వ్యవహారాలు సృష్టించడము, అలాగే ఒక వ్యక్తిని ప్రేమించడము, ఆ వ్యక్తిని పెళ్ళైన తర్వాత మతం మార్చుకోవాలని కూడా కొంతమంది డిమాండ్ చేయడము, ఇదంతా కూడా మతపరమైన ప్రలోభాలకి గురయ్యే అంశంగా కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. దాంతో పాటుగా చూసుకున్నట్లయితే రీసెంట్ గా అమెరికన్ మ్యారేజ్ పట్ల కూడా చాలా సంఘాలు ఈ మతాన్ని మార్చుకోవడము, ఈ మతానికి సంబంధించినటువంటి అంశాలని ఎవరు ఫాలో అవట్లేదు అనేది కూడా కాస్త రచ్చ బయటకు వచ్చిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఇలాంటి పరిణామం అనేది హైదరాబాద్ లో చోటు చేసుకోవడము విద్యార్థుల పట్ల టీచర్స్ ఏ విధంగా ప్రవర్తిస్తారు అనే దానికి పూర్తిగా అద్దం పట్టే విధంగా ఉంది అని కూడా తల్లిదండ్రులు నిలదీస్తున్న పరిస్థితి. అయితే పాఠశాలలో మనం చూసుకున్నట్లయితే ఎక్కువ మంది ముస్లిం విద్యార్థులు ఉన్నప్పటికీ మతపరమైన బోధనలకు తావు లేదని కూడా యాజమాన్యం క్లియర్ కట్ గా వెల్లడించినట్టుగా తెలుస్తుంది. కానీ ఇలాంటి చర్యలు జరిగినప్పుడు ఖచ్చితంగా యాజమాన్యం గట్టి చర్యలు తీసుకుంటుందని వాళ్ళు చెప్తూ వచ్చారు. అయితే ముందుగా సమాచారం లేదంటే ముందే తెలుసుంటే వెంటనే ఆ సంబంధిత టీచర్ ఎవరైతే ఇలాంటి హోంవర్క్ ఇచ్చారో కల్మా చదవాలని సూచించారో ఆ టీచర్ పైన ఫస్ట్ నుంచే చర్యలు తీసుకునే అవకాశం ఉండేది అని కూడా యాజమాన్యం క్లియర్ కట్ గా చెప్తుంది. అలాగే ఈ ఘటన అంతా కూడా చూసుకున్న బయటకు వచ్చిన తర్వాత బీజేపీ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల్లో హిందూ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మత మార్పిడికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫస్ట్ నుంచి మేము ఆరోపిస్తూనే ఉన్నాము. ఇలాంటి ఘటనలపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి అవసరమైతే ఏవైతే పాఠశాలలు ఉన్నాయో వాటిని గుర్తించి ఇలాంటి మత ప్రలోభానికి గురి చేస్తున్న పాఠశాలలను వాటి లైసెన్స్ ను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే బాధ్యులపై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేయడం జరిగింది. ఇటు బండి సంజయ్ కూడా ఆయన స్పందించడం జరిగింది. వెంటనే తీవ్రంగా ఆయన ఖండించారు. ఇప్పుడు హిందూ సంస్కృతిపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ పాఠశాల యాజమాన్యంపై ప్రభుత్వం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ అంశంపై సమాజం మొత్తం స్పందించాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా మాట్లాడుతూ విద్యార్థులపై ఎలాంటి ఒత్తిళ్లు కూడా తీసుకురావద్దు, మెయిన్ గా ఈ మతపరమైనటువంటి ఒత్తిళ్లు తీసుకురావడం నిబంధనలకు ఖచ్చితంగా విరుద్ధం కాబట్టి ఈ సంబంధిత పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే దానికి సంబంధించిన లైసెన్స్ కూడా రద్దు చేస్తామని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని రామచంద్రరావు చెప్పడం జరిగింది. అయితే ఈ ఆరోపణలన్నీ చూసుకున్నట్లయితే ఒక చిన్న విద్యార్థికే ఇలాంటి రకమైనటువంటి అంటే చిన్న చదువుకునే టైంలో నుంచే మతాన్ని మార్చుకోవాల్సిందిగా వాళ్ళని అలాగే మతపరమైనటువంటి ప్రభావాలకి గురి చేస్తున్నారంటే ఇంకా ఏ విధంగా వాళ్ళు మత ప్రలోభాలకి పాల్పడుతున్నారు అనే కోణంలో కూడా ఇప్పుడు అందరూ వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అలాగే హోంవర్క్ ఇస్తున్నారనే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ పాఠశాలకు సంబంధించిన న్యాయవాది అలాగే కొంతమంది బీజేపీ నాయకులు కావచ్చు, అలాగే అక్కడికి వచ్చిన కొంతమంది న్యాయవాదులు కావచ్చు, ఎవరైతే పోరాటానికి వచ్చారో వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే బీజేపీ నాయకుడు న్యాయవాది కరుణాసాగర్ మాట్లాడుతూ కూడా ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, పోలీసులను ప్రశ్నించడానికి నేను ఇక్కడికి వచ్చాను, అమాయక విద్యార్థులను ఖురాన్ చదవమని బలవంతం చేస్తున్న ప్రిన్సిపాల్ ను అరెస్ట్ చేయాలన్నదే మా డిమాండ్ అని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఒకసారి పోలీసులు కూడా దీన్ని కఠినంగా తీసుకొని ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయవలసిందిగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఇటు విద్యార్థి సంఘాలు కావచ్చు అలాగే బీజేపీ నాయకులు కావచ్చు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. దీని పట్ల ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది, అలాగే పాఠశాలల్లో అత్యంత అంటే నేటి బాలలే రేపటి పౌరులు అన్న నేపథ్యంలో వాళ్ళకి
చెప్పే ప్రతిదీ కూడా మనం చాలా ఆచితూచి అలాగే ఏ విధమైనటువంటి పాఠాలు చెప్తున్నాం అనేది టీచర్ల చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి టీచర్లు ఇలా వ్యవహరించడం పట్ల భవిష్యత్ తరాలపై కూడా ఇప్పుడు అనుమానం వ్యక్తమవుతుంది. ప్రత్యేకించి హైదరాబాద్ లో ఎక్కువగా ముస్లింలు ఉంటారు కాబట్టి సో వాళ్ళు ఎవరినైనా ప్రభావితం చేస్తున్నారా, ఇలాంటి ఘటనలు ఇంకెక్కడైనా జరుగుతున్నాయా అనే కోణంలో కూడా విచారించే అవకాశం ఎక్కువ ఉంది భాను. థ్యాంక్ యూ రాణి.